భవతి భిక్షాం దేహి అనుకుంటూ ఆ యాచన చేసి రావాలి. వచ్చి గురువులకు సమర్పణం చేయాలి. తర్వాత దాన్ని భక్షణ చేయాలి. ఈ విధంగా ఉంచ వృత్తితోని భిక్షాణం చేసి భోజనం చేసేటటువంటి వాళ్ళము ఈ విధంగా భోజనం చేస్తున్నప్పుడు మళ్ళీ మళ్ళీ ఆ యొక్క భోజనం యొక్క రుచిని ఆయన ఎప్పుడు కూడా చెప్తుండేటటువంటి వాడు. బ్రహ్మచారి అయినటువంటి వాడికి రుచుల గురించి మాట్లాడకూడదు. గురుల వారు ఏది పెడతారో అది తాను తప్పకుండా తినాలి. ఉప్పు లేకుండా పెడితే అలాగే తినాలి, కారం లేకుండా పెడితే అలాగే తినాలి. దీంట్లో ఉప్పు లేదు కారం లేదు అని ఏమి కూడా అనకూడదు. ఉప్పు కారము ఇంట్లో లేవు అని అన్నప్పుడు నీ విద్య పూర్తి అయిపోయింది అని ఆ యొక్క గురుల వారు చెప్పి పంపించేసేస్తారు. ఈ విధంగా స్వామి మేము ఆ సంహిత అధ్యయనం చేసేటప్పుడు మాతోని రహస్యంగా వాడు ఆ రుచుల గురించి మాట్లాడేటటువంటి వాడు మా అన్న. కాబట్టి మేము అడవి లోపల గురుకులం లోపల వాసం చేస్తున్నామే, భిక్షానాన్ని తెస్తున్నామే, అన్నాన్ని తెస్తుండేటప్పుడు జుగుప్సాతోని తాను భోజనం చేస్తుండేటటువంటి వాడు. మా అందరికంటే అది కావాలి ఇది కావాలని దాన్ని తీసుకొని తినేటటువంటి వాడు. ఈ విధంగా ఫలాపేక్షి అయినటువంటి వాడని నేను ఊహిస్తాను. వాడు రాజా వాడు ఏం యాగం చేయిస్తాడో అది తప్పకుండా అది సార్థకత అవుతుంది అని అన్నాడు. ఈ విధంగా వైశంపాయనుల వారు అంటున్నారు కదా, రాజుగారు ఆ యొక్క కార్యాల యొక్క కుటిలతను చూసి ద్రుపద రాజు గారు ఉపయాజకుల యొక్క మాటలను విని ఆయనకు పూజించి యాజకుల సమీపానికి వెళ్ళారు. ద్రుపదుడు వెళ్ళి, స్వామి నాకు ఆ ద్రోణాచార్యుల వారితోని విరోధం ఉంది, ఆ విరోధముతోని నేను తప్తుడనయ్యాను, ఈ విధంగా నేను మీకు శరణాగతుడనయ్యాను, ఈ విధంగా నాకు మీరు ఒక యాగాన్ని చేయించాలి, ఆ యాగమేగినా చేయిస్తే మీకు 10,000 గోవులను నేను మీకు దానం చేస్తాను స్వామి అని అన్నాడు ద్రుపదుడు. అనగానే ఈయన ఏమి డబ్బులు వస్తాయి కదా, గోవులు వస్తాయి, గోవులతో పాటు డబ్బు వస్తుంది, అన్ని వస్తాయి, సరేనన్నాడు. ఈ విధంగా ఆ క్షత్రియులు బ్రాహ్మణుల యొక్క బలాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు కాబట్టి ఈ విధంగా ఆ ద్రోణాచార్యుల వారి యొక్క భయముతోని నువ్వు ఈ విధంగా భయపడుతున్నావు కదా, నన్ను రక్షించు అని అంటున్నాడు ఆ యొక్క ద్రుపదుడు. ఆ ద్రోణాచార్యులు ఎలాంటి వాళ్ళు? బ్రహ్మజ్ఞానులలో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, ఈ భూమిపైన శస్త్రాస్త్రాలను తెలిసినటువంటి వాళ్ళు. ఆ ద్రోణాచార్యుల వారు అనేటువంటి అగ్ని ఎప్పుడైతే అది ఉజ్వలింపజేయగానే అది అన్నిట్లను కూడా దహింపజేస్తుంది. అటువంటి అగ్ని ద్రోణాచార్యులు అనేటువంటి అగ్ని. కాబట్టి వాళ్ళ యొక్క జ్ఞానము, వాళ్ళ యొక్క అస్త్ర విద్య ఇవన్నీ కూడా నాకు విరోధం అవుతుంది. కాబట్టి నాకు వాణ్ణి సంహారం చేసేటటువంటి కుమారుడు నాకు కలగాలి, నాకు ఒక యాగాన్ని చేయించాలి, నాకు సమానమైనటువంటి క్షత్రియుడు, వాడికి సమానమైనటువంటి క్షత్రియుడు భూమి పైన ఎవడు కూడా లేడు అని నేను తెలుసుకుంటాను. ద్రోణాచార్యుల వారికి సమానుడైనటువంటి క్షత్రియుడే ఈ భూమి పైన లేడు. కాబట్టి ఓ భరత కుమార, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, మేధావి అయినటువంటి వాళ్ళు, భరద్వాజుల యొక్క కుమారులైనటువంటి ద్రోణాచార్యుల వారు ప్రయోగించినటువంటి బాణాల
ఆ సమూహం అయితే ఏదైతే ఉందో శత్రువుల యొక్క దేహాన్నే అది నాశనం చేస్తుంది అని అంటున్నాడు. వాడి యొక్క ధనస్సు అది ఎంత పెద్దగా ఉందో తెలుసా? అది 6 మూరలంతా ఎత్తుగలదయ్యా అని అన్నారు. ద్రోణాచార్యుల యొక్క ధనస్సు 6 మూరలంతా ఎత్తుగలదు. వాడి యొక్క ఖడ్గం కూడా పెద్దదైనటువంటి ఖడ్గము, అసదృశమైనటువంటిది. ఈ విధంగా ఆ భరద్వాజుల యొక్క పుత్రులు ధైర్యశాలి అయినటువంటి వాళ్ళు. కాబట్టి బ్రాహ్మణ వేగము క్షత్రియ వేగాన్ని, ఆ బ్రాహ్మణుడి యొక్క వేగాన్ని క్షత్రియ వేగం ఎల్లప్పుడూ కూడా దాన్ని ఢీకొనదు. కాబట్టి ఈ విధంగా ఆయన ఎలాంటి వాడంటే కార్తవీర్యార్జునుడికి సమానుడైనటువంటి వాడు, ఖడ్వాంగ రాజుకు సమానమైనటువంటి పరాక్రమం గలవాడు. ఈ విధంగా పరశురాముడి దగ్గర అన్ని విద్యలను నేర్చినటువంటి వాడు, తత్పరుడైనటువంటి వాడు, ఆ బ్రాహ్మణుడి యొక్క వేగాన్ని పొందినటువంటి వాడు. బాణంలో గాని, ప్రాసంలో గాని, ఖడ్గంలో గాని వాడిని ఎవరు కూడా ఓడించేటటువంటి వాడే లేడు. మంత్రావుతులను వేస్తే ఆ బ్రహ్మ తేజస్సు అయినటువంటి వాడు, అటువంటి వాడు ఆ వాణ్ణి ఓడించేటటువంటి కుమారుడు నాకు కలగాలి అని అంటున్నాడు. ఈ విధంగా వాళ్ళ యొక్క అస్త్ర బలము ఈ భూమి పైన సహించడానికి ఎవరికి కూడా సాధ్యము కాదు. ఈ బ్రాహ్మణ పురస్సరమైనటువంటి క్షత్రియులను, బ్రాహ్మణుణ్ణి ఎదిరించడానికి క్షత్రియుడి తరం కూడా కాదు. బ్రహ్మ తేజస్సు క్షత్రియ తేజస్సుకి నా కలిస్తే బ్రహ్మ తేజస్సే చాలా శ్రేష్టమైనటువంటిదని చెప్తారు. ఈ విధంగా నా యొక్క క్షత్రియ బలము దీనమైపోయింది. ఈ విధంగా బ్రహ్మ తేజస్సునే పొందుతున్నాను. కాబట్టి ఈ విధంగా ఆ ద్రోణాచార్యులు అనేటువంటి వాళ్ళు వేదజ్ఞులైనటువంటి వాళ్ళు, వేదాన్ని తెలిసినటువంటి వాళ్ళు, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు. ఈ విధంగా ఆ ద్రోణాచార్యులను సంహారం చేసేటటువంటి పుత్రుడిని నేను పొందాలి అనగానే, ఓ యాజకుల్లారా, ఏ క్రమంతోని చేస్తే వానికి ఆ మృత్యులోకం ప్రాప్తమవుతుందో, నాకు పుత్రుడు అనుగ్రహం అవుతుందో అటువంటి కర్మను చెయ్యు. చేస్తే నీకు ఆ 10 కోట్ల గోవులను దానం చేస్తానంటున్నాడు ఆ యొక్క ద్రుపదుడు. వైశంపాయనుల వారు అన్నారు కదా, అలాగే కానన్నాడట ఈ యొక్క యాజకుడు. ఎప్పుడైతే అలాగే గాని అని అనగానే అన్న మాటను విన్నటువంటి ఆ యొక్క ఉపయాజకుడు ఆ తమ్ముడికి బలాత్కారం చేస్తున్నాడు. ఒరే, మీ అన్న వస్తున్నాడు, నువ్వు కూడా రారా అని ఈ విధంగా చెప్పగానే 2 అన్నదమ్ములు వచ్చారు, యాజకుడు ఉపయాజకులు. ఈ విధంగా వచ్చిన తర్వాత యాజకుడు అంటున్నాడు కదా, స్వామి రాజా, నువ్వేమి భయపడకు. ఈ విధంగా నేను నీకు కర్ణను చేయిస్తాను. నీకు అపేక్షితమైనటువంటి కొడుకు నీకు పుట్టాలి కదా, అపేక్షితమైనటువంటి కొడుకు నీకు పుడతాడు అని ఈ విధంగా నువ్వు సావధాన మనస్సుతోని యజ్ఞ సామగ్రిలన్నీ కూడా సిద్ధం చేసుకో అని ఈ విధంగా చెప్తున్నాడు ఆ యొక్క యాజకుడు. వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ద్విపదుల లోపల ఎవరు శ్రేష్ఠులు అంటే ఆ యొక్క బ్రాహ్మణులు శ్రేష్ఠులు. ఈ విధంగా ఆ యొక్క యాజకులు ఈ విధంగా ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పగానే ద్రుపదుడికి ఆశ్వాసన ఇస్తారు. విధివత్తుగా క్రమపురస్సరంగా యాగానికి వాళ్ళు ఉపక్రమిస్తారు. యాగం ప్రారంభమైంది. ఈ విధంగా అక్కడ యాజకులు ఉపయాజకులు 2 కూడా వచ్చారు, అన్నదమ్ములు. ఈ విధంగా ద్రుపదుడికి ఆ యొక్క ద్రోణాచార్యుల వారి వినాశము కొరకు యాగాన్ని జయిస్తున్నారయ్యా, సంకల్పపూర్వకంగా జయిస్తున్నారు.
తర్వాత ఆ అన్న ప్రీతి కొరకు ఆ ఉపయాజకుడు అక్కడ సమీపంలో వచ్చేసి సహకారం చేయడానికి వచ్చి కూర్చున్నాడట. ఈ విధంగా ఆ మహర్షులందరూ కూడా, ఉపయాజకులందరూ కూడా, ఈ విధంగా ఆ యాజకుడు ఉపయాజకుడు అందరూ కూడా యజ్ఞ సంబంధమైనటువంటి కార్యాలన్నీ కూడా వాళ్ళు నివర్తన చేస్తున్నారు. ఉపయాజకుడు అంటున్నాడు కదా, యజ్ఞం ప్రారంభమైతుంది, మహా తేజస్వి అయినటువంటి మహాబల పరాక్రమవంతుడైనటువంటి ఏ పుత్రుడినైతే నువ్వు ఆ కోరుకుంటున్నావో అటువంటి పుత్రుడు ఇప్పుడు జన్మిస్తున్నాడు అని అంటున్నాడు. ఈ విధంగా ఆ ద్రోణాచార్యుల వారిని సంహారం చేసేటటువంటిది కొడుకు కావాలని సంకల్పం చేసినావు కదా, నీ ప్రయోజనం అనేటువంటిది ఇప్పుడు సిద్ధి అవుతుంది ఓ యజ్ఞసేన. ఈ విధంగా ద్విపదుల లోపల శ్రేష్ఠులైనటువంటి ఆ యొక్క బ్రాహ్మణులు, ఆ యాజకుడు ఈ విధంగా అని తర్వాత అప్పుడు అంటాడు కదా, ఈ యజ్ఞానికి కోకిల అని పేరు పెట్టారట ఆ యొక్క యాజకుడు. ఎందుకు ఆ కోకిల అని పేరు పెట్టారు అని అంటే, కోకిలలు ఏం చేస్తాయనంటే అవి గుడ్లను పెడతాయి కానీ పిల్లలను సాకయట. కాకులు మాత్రము పిల్లలను సాకుతాయి కానీ కోకిలలు మాత్రం పిల్లలను సాకయి. ఎలాగో అలాగే వీడు ఆ అగ్ని మధ్య నుండి వస్తాడు, అగ్నిదేవుడు ఆ పిల్లలను సాకడు. కాబట్టి వాళ్లను నువ్వే సాకాలే, వాళ్లను పెంచి పెద్ద చెయ్యాలి అని ఈ విధంగా చెప్తున్నాడు. అందుకొరకని ఆ యొక్క యజ్ఞానికి కోకిల కోకిల అని ఈ విధంగా ఆ నామకరణం చేశాడు ఆ యొక్క యాజకుడు. ఈ విధంగా మణిహారాలను ధారణ చేసినాడు ఆ యొక్క ద్రుపదుడు. తన పత్నిని పిలుస్తున్నాడు. ఆ పత్ని హోమకాలం లోపల తాను అనేకమైనటువంటి మణులను వేసుకున్నదట. తర్వాత ఆ సమయం లోపల ఆమె యాగ సమయం లోపల పానాన్ని, మద్యపానాన్ని అక్కడ సూచించినారు. మత్తురాలైంది మద్యపానం దాగి. ఈ విధంగా ఋషులు పిలుస్తున్నారు, అమ్మారా ఈ వేది మధ్య లోపల వచ్చి కూర్చో అనగానే ఆ ద్రుపదుడి యొక్క రాణి ఈ విధంగా నీ యొక్క పితృవంశం పావనం కావాలి రా అని నిరీక్షిస్తున్నాడు. నీ కొరకు ఆ కొడుకు నిరీక్షిస్తున్నాడు రా అనగానే ఆ రాణి ఏమంటున్నదంట, ఇంకా నా ముఖానికి ద్రవ్య లేపన చేసుకోలే, నేను ఇంకా పౌడరు బొట్టు స్నో అన్ని కూడా ఏం పెట్టుకోలే, సుగంధము ద్రవ్యాలు ఏమి కూడా ధరించలే. ధరించినప్పుడు నేను పిల్లలను ఎలాగంటాను, కాబట్టి ఈ విధంగా కొంచెం ఆగండి అని అనగానే ఆ యాజకుడికి కోపం వచ్చిందట. యాజకుడికి ఉపయాజకుడికి. యాజకుడు అన్నాడు కదా, సిద్ధం చేసినాడు ఆ యొక్క మంత్రాన్ని, ఆ హవనం లోపల ఆ యొక్క మంత్రాన్ని సిద్ధం చేసి పెట్టినాడు. ఉపయాజకుడు అంటున్నాడు కదా, ఏ అన్న ఆ రాజుగారి భార్య కొరకు ఎందుకు చూసేదన్నది అగ్ని లోపల వెయ్యు అని అన్నాడు ఆ యొక్క ఉపయాజకుడు. ఏదైతే ఆ యొక్క అభిమంత్రణం చేసినటువంటిది ఆ యొక్క ఆజ్యం ఉన్నదో ఆ ఆజ్యాన్ని అప్పుడు ఆయన అగ్ని లోపల వేశాడయ్యా. అది రాణికి ఇవ్వాలి, రాణి రాలే. కాబట్టి ఆ ఉపయాజకుడు అన్నాడు కదా, ఆమె కొరకు మనం ఎందుకు వేచి ఉంటాము, దేవతలు వచ్చేటప్పుడు ఆమె మొదలే రావాలి. కాబట్టి ఆమె వస్తే రాని, రాకుంటే రాకపోని, మనం ఇంట్లో వేసేద్దామని అన్నాడు ఆ యొక్క ఉపయాజకుడు. ఈ విధంగా ఎప్పుడైతే యాజకులు ఈ విధంగా సంస్కృతమైనటువంటి అవిస్సును అగ్ని లోపల వేయగానే అగ్ని కుండము నుండి దేవతా కాంతితో ఉండేటటువంటి ఒక కుమారుడు బయటకు వచ్చాడయ్యా.
ఆయన ఎలా ఉన్నాడు? జ్వాలారూపముతో ఉన్నాడు. ఘోరమైనటువంటి వర్ణాన్ని పొందినాడు, కిరీటాన్ని పెట్టుకున్నాడు, కవచాన్ని ధరించాడు, ఖడ్గాన్ని పట్టుకున్నాడు, బిల్లు బాణాలను పట్టుకున్నాడు. తర్వాత గర్జిస్తూ వస్తున్నాడట, మళ్ళీ మళ్ళీ గర్జిస్తూ వస్తున్నాడు. ఈ విధంగా రథాన్ని ఎక్కి వాడు వెళ్తున్నాడయ్యా. అశరీరవాణి అయింది. ఆ సమయం లోపల మేధావి అయినటువంటి ఆ యొక్క ద్రోణాచార్యుల వారి యొక్క వీడు శిష్యుడు, తర్వాత ద్రోణాచార్యుల వారికి మృత్యువు అని ఈ విధంగా ఆకాశవాణి చెప్పిందట. ఆకాశవాణి మేధావి లోపల ఆ ద్రోణాచార్యుల వారికి వీడు శిష్యుడు మరియు ద్రోణాచార్యుల వారికి వీడు మృత్యువు, పాంచాల యొక్క యశస్సును తీసుకొని వస్తాడు. ఈ విధంగా వాళ్ళ యొక్క భయాన్ని నివారణ చేస్తాడు అనగానే ద్రుపదుడు శోకాన్ని పరిత్యాగం చేశాడు. ఈ విధంగా ద్రోణాచార్యుల వారి యొక్క సంహారం కావాలని అనుకున్నాడు. ద్రోణాచార్యుల వారి యొక్క సంహారం అయ్యేటటువంటి కుమారుడు తనకు కలిగాడు కదా అని ఈ విధంగా ఆ ఆకాశంలో తిరిగేటటువంటి ఒక మహాభూతం అదృశ్యమై చెప్పి వెళ్ళిపోయింది. రెండో ఆహుతి వేశారు. రెండో ఆహుతి వెయ్యగానే మంత్రపూర్వకంగా హోమకుండము నుండే ఆ వేది మధ్య నుండే ఆ కుమారి పాంచాలి అందులో నుండి వచ్చిందయ్యా. అగ్ని మధ్య నుండే వచ్చింది. ఆమె ఆ ద్రుపదుడి యొక్క పత్ని. ఆమెకు నిరాశ అయింది. సుందరి అయినటువంటిది, సూక్ష్మమైనటువంటి కటిగలది, మనోహరమైనటువంటిది, శ్యామవర్ణంతో ఉండేటటువంటిది, పద్మనేత్రము గలదైనటువంటిది. ఈ విధంగా ఆమె ఆ యాజకులు ఉపయాజకుల సమీపానికి వచ్చి అంటున్నది కదా, స్వామి నన్ను క్షమించండి, నేనేదో తెలుసో తెలియకనో అన్నాను. ఈ విధంగా నాకు ఇప్పటికైనా బుద్ధి వచ్చింది స్వామి. ఈ విధంగా ఆమె ఎలా ఉంది అంటే ఆ ద్రౌపది మాత ఆ వేది మధ్య నుండి వచ్చినటువంటిది, సుందరముతో ఉండేటటువంటిది, దేవసుందరి అయినటువంటిది, భూలోకం లోపల సమానమైనటువంటిది, ఆ రూపవంతురాలు ఇంకా ఎవరు కూడా లేరట. ఈ విధంగా దేవతల్లో గాని, దానవుల్లో గాని, యక్షుల్లో గాని ఈ విధంగా ఆమె లాంటి రూపలావణ్యము లేరు. ఈ విధంగా ఆమె ఎప్పుడైతే జన్మించగానే సుందరి అయినటువంటిది, నితంభమైనటువంటి ఆ యొక్క అశరీరవాణి ఆమె చెప్తుంది కదా, అందరి స్త్రీల కంటే ఈమె చాలా శ్రేష్టమైనటువంటిది, ఈమె పేరు కృష్ణ అని చెప్పి చెప్తుంది. అంతేకాదు ఈ యొక్క క్షత్రియ కులాన్ని నాశనం చేయడానికి పుట్టినటువంటిది అని చెప్పి చెప్తుంది ఆకాశవాణి. ఈ విధంగా సుమధ్యమైనటువంటిది కన్య, యోగ్యకాలమైనటువంటి దేవతా కార్యాన్ని చేసేటటువంటి సందర్భము. సింహగర్జన చేస్తున్నారు. ఆ సమయం లోపల ఈ విధంగా ద్రుపదుడికి 2 కుమారులు కలిగారు. ఈ విధంగా మొదలు కొడుకు, తర్వాత కూతురు. పరమ కాంతియుక్తంతో ఉండేటటువంటిది, క్షత్ర తేజస్సుతో ఉండేటటువంటి ఒక కుమారుడు, అదే విధంగా ఒక కుమార్తె కలిగినారయ్యా. ఈ కుమారులను చూసి ద్రుపదుడి యొక్క పత్ని చాలా ఆశతోని యాజకుడి యొక్క సమీపానికి వెళ్ళి వాళ్లను మొరబెట్టుకుంటున్నది, స్వామి ఈ పిల్లలకు నేను తల్లిని, నన్ను వాళ్ళు తల్లి తల్లి అని పిలిచేటట్టన్నా చెయ్యండి స్వామి. ఈ విధంగా ఆ వరాన్నైనా ఇవ్వండి అని యాజకులు ఉపయాజకులను అడిగినప్పుడు అప్పుడు ఆ యొక్క యాజకులు అంటున్నారు కదా, ద్రుపదుడికి సంతోషం కావాలనేటువంటి ఉద్దేశం చేత అలాగే కానీ అని అన్నారు. ఈ విధంగా బ్రాహ్మణుడు హర్షపూర్ణమైనటువంటి మనస్సుతోని ఆ 2 పిల్లలకు నామకరణం చేశారయ్యా.
స్వయం ధైర్యశాలి అయినటువంటి వాడు, శత్రునాశకుడు అయినటువంటి వాడు, యజ్ఞ మధ్యము నుండి వచ్చినటువంటి వాడు. కాబట్టి ఆ ద్రుపదుడి యొక్క కుమారుడి పేరు దృష్టద్రుమ్య అనే విధంగా నామకరణం చేశారు. ఆ కూతురు కృష్ణ వర్ణంతో ఉన్నది కాబట్టి ఆమె పేరు కృష్ణ కృష్ణ అని నామకరణం చేశారయ్యా. ఈ విధంగా ఆ పెద్ద యాగం లోపల ఆ ద్రుపదుడికి ఇద్దరు ఆ పిల్లలు కలిగినారయ్యా. అనంతరం దృష్టద్రుమ్నుడు వేది మధ్య నుండి వాడు పారంగతుడైనటువంటి వాడు, భరద్వాజుల పుత్రులైనటువంటి ప్రతాపశాలి అయినటువంటి ఆ ద్రోణాచార్యుల వారి దగ్గర, తర్వాత ద్రుపద పుత్రుడైనటువంటి దృష్టద్రుమ్నుడిని పిలిపించి వానికి అనేకమైనటువంటి అస్త్ర విద్యలన్నీ కూడా నేర్పించినారట కాలక్రమేణా. ఈ విధంగా ఆ మహాకీర్తివంతుడైనటువంటి వాడు దృష్టద్రుమ్నుడు క్రమముగా తాను అనేకమైనటువంటి విద్యలను సంపాదన చేసినటువంటి వాడైనాడు. అదే సమయం లోపల ఆచార్యుల వారు ఇక్కడ నిర్ణయం లోపల చెప్తున్నారు, పాంచాల దేశం లోపల ఆ ద్రుపదుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని చెప్తున్నారు. ఇక్కడ జన్మేజయుడు అడుగుతున్నాడు కదా, స్వామి బ్రహ్మర్షులైనటువంటి వాళ్ళు మీరు, వైశంపాయనుల వారు, ద్రుపదుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని నేను తెలుసుకోదలుచుకుంటున్నాను, నాకు మళ్ళీ ఆ యొక్క జన్మ వృత్తాంతాన్ని నాకు చెప్పండి, ఆయన అస్త్రాలని ఎలా పొందాడు అని ఈ విధంగా ఎప్పుడైతే అడగగానే ఈ విధంగా ఆ విషయాన్ని నేను మళ్ళీ ఆ విచిత్రమైనటువంటి ఆ విషయం చాలా కుతూహలంతో ఉండేటటువంటిది కాబట్టి నేను అది మీ ద్వారా వినదలుచుకున్నాను అనగానే పాంచాల దేశం లోపల పృషత అనేటువంటి ఒక రాజుగారు, ఆ రాజుగారు ఒకసారి అరణ్యానికి వెళ్ళారు. అరణ్యానికి వెళ్ళి ఉగ్రమైనటువంటి తపస్సును చేస్తున్నాడు. ఆ ఉగ్రమైనటువంటి తపస్సు చేస్తుండేటప్పుడు బహుకాడు స్వల్ప కాలం లోపలనే ఆయన వాయుభక్షణ చేశాడు. ఆహారాలను అన్నిట్లను కూడా వదిలేసి కేవలం గాలిని మాత్రమే సేవిస్తూ తాను తపస్సు చేశాడు. నిరాహారంతోని ఉగ్రమైనటువంటి తపస్సును చేస్తున్నాడయ్యా. ఓ జన్మేజయ వినవయ్యా, ఈ విధంగా ఆ తపస్సు లోపల వాడు 10,000 సంవత్సరాలు గడిచినాయి. ఈ విధంగా గడిచిన తర్వాత ఒకసారి ఆ వసంతకాలం అనేటువంటిది ప్రాప్తించింది. ఆ వసంతకాలం అనేటువంటిది ప్రాప్తించగానే అక్కడ ఆ అశోక వనం లోపల, గంగా తీరం లోపల కమల నయనుడైనటువంటి వాడు తపస్సును చేస్తున్నాడు. ఈ విధంగా అక్కడ ఒక అప్సరా స్త్రీ మేనక వచ్చింది. ఆ మేనక రాగానే మేనకాను చూశాడు. మేనకాను చూడగానే ఆమె నదీ తీరం లోపల అటు ఇటు తిరుగుతూ ఉంది, ఆటలు ఆడుతూ ఉంది. ఆ దృశ్యాన్ని రాజుగారు చూశారు. తన కంటపడింది రాజుగారికి. ఈ విధంగా ఆ రాజుగారు తన స్థానం లోపలే కూర్చొని ఉన్నారు. ఆమెనే చూస్తున్నారు. ఆమెనే చూస్తుండగానే ఆ సమయమందు కామోద్రిక్తుడయ్యాడు. తనకు ఆ యొక్క వీర్యస్ఖలనం కాగానే అది భూమి మీద పడ్డది. ఆ సమయం లోపల రాజుగారు ఏం చేస్తారంటే, పృషత అనేటువంటి రాజుగారు లజ్జ చేత, సిగ్గు చేత దాన్ని తన పాదముతో, వేళ్లతోని, పెద్దనేలుతోని దాన్ని మూసేస్తాడు. ఈ విధంగా ఆయుష్మంతుడైనటువంటి వాడు కాబట్టి దాని నుంచి పుట్టినటువంటి వాడే ఆ యొక్క ద్రుపదుడయ్యా. ఈ విధంగా తపస్సుతోని, మనశుద్ధితోని యుక్తుడైనటువంటి వాడు, ఆ వేళ్ల సందుల మధ్యలో నుండి పుట్టినటువంటి వాడు అని చెప్పి చెప్తారు. ఈ విధంగా ఆ వాడు ఆ అందరు ఋషులు జ్ఞానులైనటువంటి వాళ్ళు కాళ్ళ మధ్యలో నుండి
వేళ్ల సందులో నుండి పుట్టినాడు కాబట్టి వాని పేరు ద్రుపద అని ఈ విధంగా నామకరణం చేసినటువంటి వాళ్ళైతారు. ఆ ద్రుపదుడు ఈ విధంగా పృషత అనేటువంటి రాజుగారికి భరద్వాజులు అనేటువంటి వాళ్ళు స్నేహితులు, చిన్ననాటి నుండి వాళ్ళు స్నేహితులు. వాళ్ళ దగ్గరనే తన కొడుకును విద్యాభ్యాసానికని ఉంచుతారు. ఈ విధంగా అక్కడ ఆ భరద్వాజులకు ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకే ద్రోణాచార్యుడు. ఈ విధంగా ద్రోణాచార్యుల వారు సాంగోపాంగంగా వేదాధ్యయనం చేస్తారు. పృషతుడు కూడా తాను క్షత్రియుడైనా కానీ కూడా వేదాధ్యయనం చేస్తాడు, ధనుర్వేదాన్ని నేర్చుకుంటాడు. ఈ విధంగా కాలక్రమం లోపల ఆ యొక్క పృషతుడు మృతుడైతాడు. ఆ మృతుడు కాగానే ఆ విషయము భరద్వాజుడికి తెలుస్తుంది. భరద్వాజుడికి తెలవగానే ద్రుపదుడిని పంపిస్తాడు. నాయన, నీ తండ్రి మృతుడయ్యాడు, నువ్వు రాజ్యాన్ని పాలనా చెయ్యాలి, కాబట్టి నువ్వు వెళ్ళు అనే విధంగా రాజ్య రక్షణ కొరకని పంపిస్తాడు అక్కడికి. ఈ విధంగా ఆ ప్రజలందరూ కూడా, మంత్రులందరూ కూడా కలిసి ఆ ద్రుపదుడికి పట్టాభిషేకం చేస్తారు. ఈ విధంగా ఇంద్రుడు ఏ విధంగానైతే స్వర్గాన్ని ఏలినాడో ఆ విధంగా వీడు కూడా ధర్మముతోని రాజ్యపాలన చేస్తున్నాడయ్యా. ఈ విధంగా ఆ యొక్క రాజర్షి అయినటువంటి ఆ యొక్క ద్రుపదుడు ఆ దృష్టద్రుమ్నుడికి జన్మనిచ్చినటువంటి వాడు అని ఈ విధంగా ఇక్కడ దాని గురించి చెప్పినారు. ఈ విధంగా తర్వాత ఇక్కడ ఆచార్యుల వారు నిర్ణయం లోపల చెప్తున్నారు కదా. ఆ ద్రుపద మహారాజు గారు పాంచాల దేశపు రాజు, భీమార్జునులతో బంధితుడై తర్వాత ప్రభువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల దగ్గరికి కృతవర్మను పంపిస్తారు. తర్వాత పాండవులు అనుపమమైనటువంటి ప్రీతితోని తర్వాత లోకం లోపల ఖ్యాతమయ్యేలాగా ఆయనకు సన్మానం అనేటువంటిది ఏర్పాటు చేస్తారు. కృతవర్మ ఆ పాండవులను చూసి వాళ్ళకు సన్మానం చేసి తర్వాత శూరసేన రాజు అయినటువంటి ఆ శూరసేన రాజుగారి యొక్క తమ్ముడి బిడ్డ కొడుకు అయినటువంటి వాడు కాబట్టి ఈ విధంగా ఈ పాండవులకు వాడు సోదరుడు అయినటువంటి వాడు అని విధంగా చెప్పి తర్వాత ఆ కారణం చేత కృష్ణుడి పైన భక్తి భావంతో పాండవులు ఆయనను సత్కారం చేస్తారు. నాయన, ఈ విధంగా కృష్ణుడు వాళ్ళ దగ్గరికి వస్తారు. తర్వాత ఆ దేవతల పక్షాన్ని వహించినటువంటి వాడు భీమార్జునుల యొక్క బలాన్ని తెలుసుకొని విశేషంగా పాండవుల దిక్కు ఎవరున్నారు? కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు. ఆ కృష్ణ పరమాత్ముడి పైన ప్రీతిని, ఎక్కడైతే కృష్ణ పరమాత్ముడు ఉన్నాడో అక్కడ జయము. కాబట్టి ఆ జరాసంధుణ్ణి వదిలేసి అందరూ కూడా పాండవులను ఆశ్రయించారయ్యా. తర్వాత అచింత్యమైనటువంటి కార్యాలను చేశాడు ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు. ఆ జరాసంధుడు ప్రతాపశాలి అయినటువంటి వాడు. అనేక సార్లు కృష్ణ పరమాత్ముడి యొక్క చేతి లోపల తాను పరాజయానికి గురి అయ్యాడు నాయన. ఈ విధంగా పాండవులు మరియు కృష్ణ పరమాత్ముడి యొక్క బలాన్ని తెలుసుకున్నటువంటి ఆ యొక్క జరాసంధుడు అన్నాడు కదా, జరాసంధుడిని మనం వదిలేసి మనం అందరం కూడా ఎక్కడికి వెళ్దాం? కాబట్టి ఆ యొక్క
కృష్ణుణ్ణి ఆశ్రయిద్దాం, పాండవులను ఆశ్రయిద్దామని ఈ విధంగా అందరూ కూడా ఆ కృష్ణుణ్ణి పాండవులను ఆశ్రయించడానికి వచ్చారు నాయన. ధృతరాష్ట్ర భీమార్జునుల యొక్క బలాన్ని అనేక ప్రసంగం లోపల దాని గురించి చెప్తారు. స్వతహా దేవత అయిన కారణం చేత స్వభావంతో ధర్మరాజు గారు తన కుమారుడైనటువంటి ప్రీతిపూర్వకంగా వాణ్ణి యువరాజు పట్టం లోపల అభిషేకం చేస్తారు ధర్మరాజు గారిని. తర్వాత ఆ భీమార్జునులు అన్ని దిక్కులో కూడా వాళ్ళు వెళ్ళి వాళ్ళు జయాన్ని సంపాదించుకొని వస్తారు. సంపాదించుకొని వచ్చి ధృతరాష్ట్రునికి కప్ప కానుకలన్నీ కూడా చెల్లిస్తారు నాయన. ఈ విధంగా ధృతరాష్ట్రునికి అనిపిస్తుంది కదా, ఆహా నాకు చాలా సంతోషం అని అనుకున్నాడు. భీమార్జునులు అతి మానుషమైనటువంటి కర్మతోని ధృతరాష్ట్రుడు చాలా సంతుష్టుడయ్యాడు. ఆ నగరవాసులు, దేశవాసులు, భీష్మ ద్రోణాలు అందరు కూడా చాలా సంతోషంతో ఉన్నారు నాయన. ఆ సమయం లోపల ఇక్కడ మహాభారతం లోపల వైశంపాయనుల వారు చెప్తున్నారు కదా, ఈ అధ్యాయం లోపల యుధిష్ఠిరుడికి యవ్వరాజ్యం లోపల పట్టాభిషేకము, బలరాముని దగ్గర భీమసేన దేవుడు గదాభ్యాసము, గదా విద్యను అభ్యాసం చేయడము, ద్రోణాచార్యుల వారి దగ్గర అర్జునుడు బ్రహ్మశిర అనేటువంటి అస్త్రప్రాప్తి, తర్వాత భీమార్జనుల యొక్క విజయము, దుర్యోధనుడి యొక్క అసూయ, తర్వాత ఆ ధృతరాష్ట్రుడి యొక్క బుద్ధి భేదం అనేటువంటిదంతా కూడా ఈ ముందరి అధ్యాయం లోపల దాని గురించి చెప్పబడ్డదయ్యా. అనేన భావి యత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణ అర్పణమస్తు.